హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. నోట్లో వేసుకోగానే వెన్నెల కరిగిపోయే ఈ చక్కెర పారీలను ఇంట్లోనే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇవి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటి తయారీ విధానాన్ని చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. 2 కప్పుల మైదాకి 1 కప్పు షుగర్ పౌడర్ని జల్లించుకొని వేసుకోండి. 1 చిటికెడు సాల్ట్, ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. ఇవన్నీ వేసుకున్నాక పిండిలో కలిసేటట్టు ఒకసారి మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యికి బదులు డాల్డానైనా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి కొంచెం ముద్దలా వచ్చేటట్టు మిక్స్ చేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇందులోకి నీళ్ళకు బదులు పాలను అయినా పోసుకొని కలుపుకోవచ్చు. ఈ పిండిలో మనము షుగర్ పౌడర్, నెయ్యి వేసుకున్నాం కాబట్టి నీళ్లు తక్కువగానే పడతాయండి. మరీ జోరుగా కలుపుకున్న ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ పిండిని 2 లేదా 3 భాగాలుగా డివైడ్ చేసుకొని ఇలా ఈక్వల్ పార్ట్ లాగా చేసుకున్నాక ఈ పిండి ముద్ద పైన కావాలంటే కొంచెం పిండిని చల్లుకోవచ్చు. లేదు అనుకుంటే ఈజీగా ప్రెస్ అవుతుంది, అంటే అవసరం లేదు. ఇప్పుడు చపాతీ కర్రతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం మందంగా ప్రెస్ చేసుకున్నాక వీటికి ఎడ్జెస్ని తీసుకొని ఇలా 4 వైపులా వీటికి ఎడ్జెస్ని తీసుకున్నాక నైఫ్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఈ చక్కెర పారాలను చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఆయిల్లో అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఇలా కొన్ని వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇవి మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని వేయించుకున్నాక ఇవి వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే చక్కెర పారాలు రెడీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలకు తప్పకుండా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే న్యూ వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్